భార్యను చంపి వాట్సాప్‌లో స్టేటస్ పెట్టిండు ఇతను. సో, అసలు ఏమైందంటే ఇతనికి ఫస్ట్ ఆల్రెడీ ఒకసారి మ్యారేజ్ అయింది. కాకపోతే ఆమె దగ్గర పడక డైవర్స్ తీసుకున్నాడంట. ఇంకొక ఆమెనైతే పెళ్లి చేసుకున్నాడు. సో, ఇంట్లో గొడవలు అవి ఇవి ఆమెతోటి కూడా అవ్వడంతోటి ఆమె నేను ఉండలేనని కిరోసిన్ అయితే పోసుకొని తగలబెట్టుకొని చనిపోయిందంట. సో, ఇదంతా జరిగి కూడా కొన్ని ఇయర్స్ అయితే అవుతుంది. ఆ తర్వాతకి ఇంకొక ఆమెనైతే పెళ్ళి అయితే చేసుకున్నాడు. ఈ సెకండ్ మ్యారేజ్ చేసుకున్న ఆమెకైతే ఇద్దరు కొడుకులైతే ఉన్నారంట. తర్వాతకి మూడో మ్యారేజ్ చేసుకున్నాడు. మూడో మ్యారేజ్ చేసుకున్న ఆమెకి ఒక పాప అయితే పుట్టిందంట. రీసెంట్‌గా ఆ పిల్ల వేరే క్యాస్ట్ అతన్ని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిందంట. ఇంక అప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు స్టార్ట్ అయినాయంట. బిడ్డ ఇట్లా చేసిందని చెప్పేసి. ఇంకా బిడ్డ గురించి గొడవలు స్టార్ట్ అయినాయి. ప్లస్ ఈ మూడో భార్య కూడా నీకు వేరే వాళ్ళ దగ్గర ఇంకా సంబంధాలు ఉన్నాయి. నన్ను మూడో పెళ్లి చేసుకున్నా సరే ఇంకా వేరే వాళ్ళని మెయింటైన్ చేస్తున్నావు అన్నట్టుగా బాగా టార్చర్ పెడుతుండేదంట. అందులో ఇతనికి క్యాన్సర్ కూడా ఉందంట. సో, బాగా అనేది అతను బాగా డిస్టర్బ్ అయితే అయిపోయిండు. ఈమె గొడవలు అవన్నీ పెట్టుకుంటా ఇంకా బిడ్డ వెళ్ళిపోవడంతోటి హస్బెండ్‌ని కూడా అవి ఇవి అనుకుంటా ఈమె వెళ్ళిపోయింది. వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయింది. ఇంకా ఇతనికి సెకండ్ భార్యకున్న ఇద్దరు పిల్లలైతే ఒక అబ్బాయి ఇతని దగ్గరనే ఉంటాడంట, చిన్న అబ్బాయి. పెద్ద అబ్బాయి ఒకటి హైదరాబాద్లో ఉంటాడంట వర్క్ చేసుకుంటూ. సో ఇంకా ఈ పెద్ద బాబు హైదరాబాద్లో ఉంటే చిన్న బాబు కూడా వాళ్ళ అన్న దగ్గరికి వెళ్ళి కొన్ని రోజులు ఉండేసి వద్దాం అన్నట్టుగా వెళ్ళిండు. వెళ్ళిన టైంలో ఇతను ఇక్కడ ఒక్కడే అయిపోయిండు. ఈ మూడో భార్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది గొడవ పడేసి. ఇంక ఇతను కొన్ని రోజులు ఒక 2-3 డేస్ ఉన్న తర్వాత ఏదో ఒకటి నచ్చ చెప్పుకొని ఆమెను ఇంటికి అయితే తీసుకొచ్చిండు మూడో భార్యని. తీసుకొచ్చిండు. కాకపోతే అతను చంపేద్దామన్న ఒక ఇదితోటే తీసుకొచ్చిండు. ఇంక ఇంట్లో కొడుకులు కూడా లేరు, ఎవరు లేకపోవడంతో ఆమెను తీసుకొచ్చిన రోజు నైట్ టైంలో ఒక వైర్ తీసుకొని ఆమెకి ఉరేసి చంపేసిండు అనమాట. చంపేసిన తర్వాత ఇంకా స్టేటస్లో పెట్టిండు, నా భార్య ఇట్లా వేరే వాళ్ళని పెట్టుకున్నావు అది ఇది అనుకుంటూ టార్చర్ పెడుతుంది అని చెప్పేసి. ఇంకా పిల్లలు కూడా సెకండ్ పిల్లలు కూడా నా ట్రీట్మెంట్ ఖర్చులకు అంత మంచిగానే ఇస్తున్నారు, చూస్తున్నారు. కాకపోతే ఇంకా నా భార్య టార్చర్ వల్ల ఆమెను చంపేస్తున్నా, నేను కూడా చనిపోతున్నాను, ఉండనని చెప్పేసి వాట్సాప్లో మెన్షన్ చేసి పెట్టేసిన తర్వాత ఇతను కూడా ఊరేసుకొని చనిపోయాడు.